అమ్మయ్య, ఈ రోజుకి నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. పైగా ఈరోజు నా శాలరీ డే. మంత్ మొత్తం కష్టపడేది శాలరీ కోసమే కదా. అయినా ఈసారి నేను గట్టిగా ఒకటి ఫిక్స్ అయ్యాను. అనవసరమైన ఖర్చులు అస్సలు వద్దాను. ఏదైనా లిమిట్గా ఖర్చు పెట్టాలి. మిగతాది నా ఫ్యూచర్ కోసం సేవ్ చేయాలి. అందుకే ఎస్బిఎల్ స్పెక్ట్రాలో నా సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఇక్కడ 3 BHK లగ్జూరియస్ ఫ్లాట్స్ హైదరాబాద్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. స్విమ్మింగ్ పూల్, జిమ్, గ్రీనరీ అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ స్పెషల్ ఆఫర్ కూడా 1.9 CR ఆల్ ఇంక్లూజివ్స్తో. అండ్ ఈ ప్రైమ్ లొకేషన్లో వేరే ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే 2.2 CR వరకు అవుతుంది. ఒకవేళ ఇలా చూసుకున్నట్లయితే ఎస్బిఎల్ స్పెక్ట్రాలో మనకి 30 to 40 lakhs వరకు మిగులుతుంది. సూపర్ కదా. ఈ ఆఫర్ April 15th వరకు మాత్రమే. నేను సైట్ విజిట్ కూడా బుక్ చేశాను. మరి మీరు త్వరగా చేయండి, ఎందుకంటే ఆఫర్ వ్యాలిడ్ టిల్ April 15th వరకు మాత్రమే. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. చెక్ ఇట్ అవుట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. ఈయన చెప్పిన నోట్స్ అంతా రాసుకొని వచ్చారా లేదా, లేకపోతే మళ్ళీ డుమ్మానా? మిమ్మల్ని రా చెప్పండి. రాశాను మేడం. కూర్చో. సో So, gases possess higher infusibility. Do you know anything about gases? Stand up. Explain shit. Gaseous state. Hey, shh. The state of matter in which పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నావా, గ్యాస్ గురించి చదువుతున్నావా? the state matter of in which the molecule forces of attraction between the management of the matter in the minimum. వెళ్ళిపో. So, the characteristics of gases are So that's all for today, students. Class dismissed. ఓకే నానా, నేను వచ్చినప్పుడు తీసుకొస్తాగా. అదే కదా. సరే, ఒకసారి చెప్పారు. ఓకే. ఓయ్ ఏంటి ఇటు చూస్తున్నావు? బాగున్నారని చూసాను. తప్ప? తప్పే. స్టూడెంట్వి స్టూడెంట్లా ఉండు. మీరు మాత్రం ఆంధ్రాలో రెడీ అయ్యే టీచర్లు వస్తే ఎవరు చూడరు. కేరళలో రెడీ అయ్యే టీచర్లు వచ్చారు కాబట్టి చూసాను. నేను ఇలా రెడీ అయితే నీకెందుకు? మీరు నా లవ్స్ కదా. ఎవరు లవరు? ఎవరికి లవరు? ఎవరు లవరు? ఎవరికి? అదేంటి మన ఇద్దరు లవ్స్ కాదా? నీకెందుకు? నేను మాత్రం మీకు లవ్సే. పిల్లలున్నారు, డీసెన్సీ లేకపోతే ఓకేనా? నీకో దండం. ఓయ్ మేడం, మేడం ఐ లవ్ యూ. పోరా. ఏంటి మేడం, క్లాస్లో పొమ్మంటారు, క్లాస్ బయట పొమ్మంటారు, బయట కలిస్తే అక్కడ కూడా పొమ్మంటారు. ఇక్కడ ఎవరు లేరు కదని చెప్పి వస్తే ఇక్కడ కూడా పొమ్మంటారా? వెళ్తావా వెళ్ళవా? ఎంతలా రెస్పెక్ట్ ఇస్తే ఎందుకు వెళ్దాం? వెళ్తాం. అదిగో అక్కడ చూడు.
అమ్మ బంగారు తల్లి కొంచెం చూసుకుని వెళ్ళమ్మా. ఓయ్ చెప్పు స్టూడెంట్. డౌట్స్ ఉన్నాయి. ఫిజిక్స్లోనా? కాదు, సోషల్. అయితే అది నువ్వు నన్ను అడగాలి. అబ్బా మళ్ళీ. అవును, మల్లీశ్వరియే నా పేరు. ఏంటి నీ డౌట్స్ చెప్పు. 7 వర్డ్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం అండి. అది సిలబస్లో లేదే. ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం. అంటే నువ్వు జనరల్ నాలెడ్జ్ కోసం వచ్చావా, లైన్ వేయడానికి వచ్చావా? రెండోది ఫైనల్ చేసుకోండి. 10th గాల్లోకి వదిలేస్తావా? మేడం సపోర్ట్ చేస్తే పాస్ అయిపోవచ్చు. కొంతమందికి ఎంత సపోర్ట్ చేసినా మన టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. మాటలు కొంచెం హట్టిగా ఉన్నాయి మేడం. హర్ట్ అవ్వాలని మాట్లాడుతున్నాను. ఆల్రెడీ హట్ అయ్యాం. అయ్యయ్యో, నీ హర్టింగ్ ముందు మా హర్టింగ్ ఎంత? మేడం ఏంటి మేడం మాటలు ఇంత హట్టింగ్ ఉంటే మనిషి తట్టుకోగలుగుతాడా? అవ్వాలి, తట్టుకోవాలి. తట్టుకోపోతే ఎలా? ఓకే పర్లేదు మేడం. మేడం ఆగండి మేడం. మేడం ఏంటి? సారీ మేడం. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? వాళ్ళ కన్వర్సేషన్. అది కన్వర్సేషన్ కాదురా, మొద్దు కాన్వర్సేషన్. అదేనండి వాళ్ళ కన్వర్సేషన్. వాళ్ళు లవర్స్ లా మాట్లాడుకుంటున్నారేంటి? లవర్స్ కాబట్టే. ఏంటి కళానా? కళా 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 ఏంటి? పిలుస్తుంటే అలా వెళ్ళిపోతారండి మేడం. నువ్వు పిలిస్తే నేనెందుకు పలకాలి? అంటే నేను కోపం తెప్పిస్తున్నానా? తెప్పిస్తున్నావు. బాధగా ఉందా? కనిపించట్లేదా? ఇబ్బందిగా ఉందా? చాలా. పోనీ స్కూల్ నుంచి వెళ్ళిపోనా? ఇప్పుడే వెళ్ళిపో. అది మాత్రం చేయనుగా. ఛే, అయినా నేను వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటావు నువ్వు? చాలా హ్యాపీగా ఉంటాను. అయితే వెళ్ళను. పిచ్చా? మీ ఇద్దరు లవర్స్ అంట, మీరు చెప్పింది నిజమేనా? నిజమే. 10th ఫెయిల్ అయినోడిని నువ్వెలా లవ్ చేసావే? 10th లో ఉన్నప్పుడే లవ్ చేశాను. తప్పు చేసావు. అందుకే ఇప్పుడు బాధపడుతున్నా. ఓయ్ వెళ్ళిపోతావేంటి? రే, ఇక్కడ మాట్లాడుతున్నానా? చేతులు కట్టు. కట్నం కట్టు. కట్నం. సరే, ఇవన్నీ వదిలేసాయి. అది నిన్నటి వరకు బానే ఉంది, నువ్వు వచ్చాకేలా ఉంది. తను బాధపడ్డా ఇష్టంలోకే ఇన్ని రోజులు తను ముందుకెళ్ళలేదు, కానీ ఇప్పుడు తప్పట్లేదు. నువ్వు ఇంత దూరం వచ్చావంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటావు. దాన్ని నువ్వే మధ్యలోకి వచ్చి చెడగొడుతున్నట్టున్నావు. తను నిజంగానే ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాడు కాబట్టి 10thలో జాయిన్ అయ్యాడు. రే, నిన్ను నేను అడగట్లేదు, కాసేపు మూసుకోను. అలాగే. నువ్వు చెప్పు. చెప్తే హెల్ప్ చేస్తావా? చేస్తాలేరా. రానా? స్టూడెంట్ని రానకపోతే అండి అంటారా? చెప్పండి, నిజంగా లవ్ చేస్తున్నాను. నువ్వు ఇష్టపడుతున్నట్టు అనిపించట్లేదు, దాని మీద పగ తీర్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. మీకు ఇదంతా తెలియాలంటే మీకు మా స్టోరీ తెలియాలి. అసలు ఒకప్పుడు ఆపరా బాబు నీ ఫ్లాష్ బ్యాగ్. ఒరే, నీకు తెలిసిన నా స్టోరీ తనకు తెలియొద్దా? కర్మరా బాబు. అసలు పర్లేదు, అక్కర్లేదు. వీడు నా ఫ్రెండ్, వీడికి నా స్టోరీ తెలుసు. తనకి మీరు ఫ్రెండ్, తనకి మీ స్టోరీ తెలియాలి. చిచి, తనకి తన స్టోరీ తెలియాలి. చిచ్చి, తనకి మన ఇద్దరు స్టోరీ తెలియాలి. ఏంటి? పోనీ మీకు మా ఇద్దరు స్టోరీ తెలియాలి. అవసరం లేదు, నేను వెళ్ళాలి. నీ కదా నీ దగ్గరే ఉంచుకో. నో, చెప్తాను వినండి. రే, ఎక్కడ్రా? వచ్చానే, ఇక్కడ ఉన్నాను చూడు. ఇంకెంతసేపు? ఎందుకు లేట్ వచ్చావు? అంటే శ్రావణ్ గడికి ఏదో పని ఉందంటే అది చూసుకుని వచ్చేసరికి లేట్ అయింది. ఎవరికి? హలో, ఎక్కడున్నావు? అంటే అది చెప్పే విషయం కాదండి. ఎక్కడున్నావో చెప్పు శ్రవణ్. అది చెప్పక తప్పదంటారా? చెప్పాలి. అది బాత్రూంలో రీల్స్. ఛీ, ఎదవా పెడే. వీడింట్లో ఉన్నాడే, నువ్వేం పని మీద వెళ్ళావు?
అంటే దానికన్నా ముందు నేను బాలుగడి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను, దానివల్ల ఇంకొంచెం లేట్ అయింది. ఎక్కడున్నారా? గీతా వాళ్ళ ఇంటి బయట ఉంటే నువ్వు గీతా వాళ్ళ ఇంటి ముందు ఏం చేస్తున్నావు చెప్పు. యాక్చువల్లీ బాలుగని గీత దగ్గర డ్రాప్ చేసి శ్రావణ్కి వచ్చేటప్పుడు ఒక సిగరెట్ కావాలనుకుంటే వాడికి వెళ్ళే దారిలో ఒక సిగరెట్ ఇచ్చేసి వాడు వాష్రూమ్ వేసుకుని నేను బయట వేసుకుని లోపలికి వచ్చి లేట్ అయిపోయింది. టిప్ప పగిలిపోద్ది రేయ్. నీకు అసలు బుద్ధుందా? గర్ల్ ఫ్రెండ్ ఎలా చూసుకోవాలో నీకు తెలీదా? గర్ల్ ఫ్రెండ్ తో ఎలా బిహేవ్ చేయాలో నీకు ఫస్ట్ క్లాసెస్ తీసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రయారిటీ. ప్రయారిటీయా అంటే? నువ్వెక్కడికి వెళ్ళినా ముందు నాకు చెప్పి వెళ్ళాలి. నువ్వు ఫస్ట్ పొద్దున లేవ్వంగానే నీ నోట్ నుంచి పలికే ఫస్ట్ పదం నేనే అయి ఉండాలి. నువ్వే సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ముందు నాకే తెలియాలి. తెలియాలి తెలియాలి తెలియాలి. తెలుసుకుంటాను, నువ్వు చెప్పినవన్నీ పాటిస్తాను. అన్నీ ఓకే, అన్నీ చూస్తా. గర్ల్ ఫ్రెండ్ అలిగింది, కోపంగా ఉంది, బుజ్జగిద్దాం, ఇలాంటివేం లేవా? అట్లాంటి ఇంగ్లీష్ సోకులు మనకు ఉండవే. మందంతా నాటు పక్క తెలుగు సోకులే. మట్టి బుర్ర. లవ్ అంటే లాంగ్వేజ్, ప్లేస్ ఇదంతా కాదు. ఎక్కడైనా లవ్ లవ్వే. నీకేం తెలుసర్లే, నీ ఒక్కదాన్నే లవ్ చేసావు కాబట్టి నాకు మాత్రమే తెలుసు. అమ్మని అమ్మ, రాజుగారిని ఎంత మాట అన్నావే? లవ్వు లేదా? ఇప్పుడే బీట్రూట్ జ్యూస్ తాగాను, కోసుకుని మర్చి చూపించానా? కోపం రానివ్వకు. పోనీ పచ్చబొడ్డు వేయించానా? అయ్యన్నీ ఎందుకురా? పోనీ కోసం గడ్డం పెంచుకోనా? దేవదాస్ అయిపోతా. ఓ గడ్డం లేదు కదా, పోనీ పెంచుకుని అయిపోతాను లేవే. నీకు అసలు నా వాల్యూ తెలీదు, నువ్వు మారావు. ఓ సినా హీరోయిన్, ఇప్పుడు వరకు బాగానే ఉన్నావు కదే. చిన్నపిల్లడు తప్పు చేస్తే పుచ్చగించాలి కానీ అలా చేస్తే పాపం తగులుతే. ఏంటి భూమి పెట్టుకున్నావు? పోయిందా? కోపం పోయిందా? కోపం ఉంది, కానీ టాక్సిక్ లవ్ ముందు అది కనిపించట్లేదు. ఓహో, నిన్ను లవ్ చేయడానికే నాకు టైం సరిపోవట్లేదు. ఇంకెలా కోప్పడతా చెప్పు? ఏదో అప్పుడప్పుడు అలా చుట్టం చుట్టూ వచ్చి వెళ్ళిపోతుంది. ఇది రైనీ సీజన్ కాదు కదా. లేదు, నువ్వింత ప్రేమగా మాట్లాడుతుంటే డౌట్ వచ్చేస్తుంది. వచ్చేద్దేమో వానా. ఏయ్, నీ ఇయర్ ఫోన్స్ మర్చిపోయావే. అయిపోయిందని ఫ్లాష్ బ్యాక్. సరే, మీకు వినోపిక్ లేదులే, కానివ్వండి. అయినా నువ్వు ట్రై చేయడం వేస్ట్ రా. ఆల్రెడీ తనకి మల్లేశ్వరి వస్తున్నా. ఆల్రెడీ తనకేంటి చెప్పేది అది పూర్తి చెప్పేసి వెళ్ళండి. ఒరే, అది ఆల్రెడీ జరిగిపోయిన స్టోరీనే కదరా. ఏం జరిగిందో నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు. చెప్పు, వచ్చే వారం చూపిస్తా.